యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారికి, ఆయన సిలువను ఆశ్రయించిన వారికి, ఆయన యొక్క భద్రతలో, ఆయన యొక్క మార్గంలో ఉన్నవారికి ఎంత దేవుడు ఇచ్చే భద్రత ఎంత శ్రేష్టకరమైనది చూడగలుగుతున్నాం. ప్రపంచంలో ఎన్నో భద్రతలు ఉన్నాయి. సెక్యూరిటీ భద్రత ఉంటుంది, ఇంకా పోలీసు వారి భద్రత ఉంటుంది, ఇంకా మిలిటరీ వారి భద్రత ఉంటుంది, పారామిలిటరీ వాళ్ళ భద్రతలు ఉంటాయి. ఇట్లా చూసుకుంటే Z+ భద్రతలు ఉంటాయి, జెడ్ కేటగిరీ ఉంటుంది. ఈ భద్రతలన్నీ ఉన్నప్పటికీ ఎన్నో ఒక చోట ఏదో ఒక స్థలంలో ప్రమాదం ఉంటే చనిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారికి ఆయన ఇచ్చే భద్రత ఎంత శ్రేయస్కరమైందంటే ఏది కూడా దానికి హాని చేయదు. ఆ జీవితానికి, ఆ కుటుంబానికి, దేవుని మీద ఆధారపడ్డ జీవితం కానీ కుటుంబం కానీ ఏ హాని కలగకుండా ఉండే ఆస్కారం కేవలం యేసు ప్రభుని అంగీకరించిన వారికి మాత్రమే. ఇక్కడ అదే నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును. ప్రియమైన వాళ్ళారా, డేరా ఈనాడు ఎంతో స్థిరమైన బిల్డింగ్లు కట్టుకుంటున్నాం, పిల్లర్ వేసి కట్టుకుంటున్నాం, చుట్టూ ప్రహారీలు పెద్దవి కట్టుకుంటున్నాం. అంటే ఎందుకంటే వాతావరణం నుంచి తప్పించబడాలా, శత్రువుల నుంచి తప్పించబడాలా, ఇంకా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేసుకుంటున్నారు, ఎన్నో ముళ్ళ కల్చర్లు వేసుకుంటున్నారు, ఎన్నో సీసీ కెమెరాలు, ఎంతో ఇవన్నీ ఎందుకంటే మనము భద్రపరచబడాలని కోరుతున్నాం. కానీ మనకు భద్రత ఎక్కడుంది అని అంటే యేసుక్రీస్తు భద్రపరచకపోతే మనం భద్రపరచబడలేం. ఇక్కడ అదే మాట, నీ డేరా ఏమంట క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును. అంటే డేరా అంటే ఏంది బ్రదర్? ఆఫ్టర్ ఆల్ టెంట్, గుడారం వేసుకునేది. అంటే స్థిరంగా పునాది ఉండదు, కాలి పైన కప్పు ఉంటుంది అంతే. ఏదో మంచు పడకుండా, వర్షం పడకుండా, కింద నేల మీద పాకే జీవితం, నేల మీద పడుకొని ఉండే జీవితం. ఆ జీవితానికి భూమి మీద హాని కలగకుండా, అందుకే ఇశ్రాయేలుకి చెప్తాడు దేవుడు ఏమనంటే నీ గుడారంకు ఏ కీడు సమీపించదని. ఇక్కడ డేరాకు కూడా ఏమి చేస్తున్నాడు? క్షేమత ఇస్తున్నాడు. ప్రపంచంలో ఎవరు ఇవని క్షేమత యేసు ప్రభులో ఉందనే విషయం మనం ఎరిగి ఆయనను మాత్రమే అనుసరించి జీవించాలి. ఇంకేమంటున్నాడు? నీ ఇంటి వస్తువులలో లెక్క చూడి ఏది పోయి ఉండదు. పొద్దున లేస్తే వార్తలు చూస్తే ఎంత స్థిరంగా సీసీ కెమెరాలు ఉన్నాయి. ATMలో దొంగలు కొనిపోయేటోళ్ళు దొంగిలించబడుతున్నాయి. ఎన్నో ఇండ్లు తాళాలు లాకప్ లేచినాయి, కూడా ఇండ్లు దోచబడుతున్నాయి. ఎన్నో రకాలుగా బంగారం పోయిందని, ఇన్ని లక్షలు పోయిందని ఎన్నో చెప్తున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభువును అంగీకరించి డేరాకు తాళాలు వేసేది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. డేరా జీవితానికి, గుడారపు జీవితానికి డోర్ ఉండదు, తాళం ఉండదు. దాంట్లో ఆయన ఇచ్చే భద్రత ఎంత ఔన్నత్యంగా ఉంది ప్రియమైన వాళ్ళారా. ఏమంటే ఆ ఇంటి వస్తువులను నువ్వు లెక్క చూసుకుంటే ఏది పోయి ఉండదు. ఇది యేసుప్రభు ఇచ్చే భద్రత. ఎందుకు గదా యేసుప్రభువును మనం అనుసరించాల్సింది. అందుకే దావీదు అంటాడు, నా దాగు చోటు నీవే అని చెప్తాడు. నీవు నాకు శైలము, కోట, నన్ను దాగి చోటు నీవే అని మాట్లాడినాడు. అంటే ఎంతమంది దొంగలు వచ్చినా వారందరినీ నీ వస్తువుల మీదకి రానియకుండా, ఎన్ని రకాల ప్రమాదాలు, కీటకాలు, పురుగులు, పాములు, మృగాలు నీ గుడారం దగ్గరకు వచ్చినా వాటిని రానియకుండా ఆపేయగల సామర్థ్యం ఉన్నది. తుఫానులు, భూకంపాలు, వడగండ్లు ఎన్ని వచ్చినా నీ డేరాను తాకకుండా ఆపే సామర్థ్యం కేవలం యేసు ప్రభుకు మాత్రమే ఉంది. ఈ సురక్షితమైన యేసు ప్రభులో దాగి ఉండి వర్ధిల్లుదాం. దేవుడి మాటలు దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. నీ ఔన్నత్యము, నీ మహిమ ఎంత గొప్పదో. నీ యొక్క భద్రత ప్రపంచంలో ఎవరి క్షమత మాకు ఇస్తున్నావు. నీ యందు ఆధారపడి జీవించి నీలోనే దాగి ఉండట కృపణీయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.